చోలికి వచ్చిన వారికి సరాసరి సరాసరి ఉన్న పాటిగా పాడి కట్టుబడి పంపిస్తారా? నమస్తే బాస్. ఎలా వస్తాం? వెళ్ళిన పని ఏమైంది? గంధపు చెక్కల వారిని పంపించావా? పంపించాను బాస్, కానీ మధ్యలో చిన్న అడ్డంకి ఎదురైంది. ఫారెస్ట్ ఆఫీసర్ పరశురాం మన లారీని పట్టుకోవాలని ప్రయత్నించాడు బాస్. ఎవరో పరశురాం వాడిని నరికి గంటల కొట్లతో నరికితే వాడి తల ఎగిరి వాగులో పడింది బాస్. శబాష్ చూస్తూ శబాష్. వస్తుగా నిలబెట్టినవుడే, అయితే మన సరుకు సభ్యంగా చేరిందన్నమాట. గన్ షాట్ గా చేరుతుంది బాస్. ఏ ఆఫీసర్ అయితే వచ్చినా లారీతో తొక్కించామని మన జనానికి చెప్పాలి బాస్. అచ్చా బహుత్ అచ్చా. ఈ భూమి మీద బతకాలనుకున్న వాడు ఎప్పుడైనా సరే ఈ పందితో పైగా చూడికి అట్టు రాకూడదు. వచ్చాడే వచ్చాడే చచ్చాడన్నదక్కే. పోలీసులు మన కోసం వలపన్నుతున్నారు బాస్. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ బంది పోటు బయలుదేరి పేరు వింటేనే పోలీసులకి చలికాలంలో కూడా ముచ్చమటలు పడతాయా? వాళ్ళు మనల్ని చేస్తారు. కొత్తగా ఒక ఎస్పీ వచ్చాడు బాస్. వాడి దెబ్బకి నక్సలైట్లు పారిపోతున్నారు. వాళ్ళు నచ్చినట్లయితే మనం డైనమిట్లురా. ఈ బందిపోటు బయట చోలికి వస్తే వాడి శరీరం 100 ముక్కలవుతుంది, వాడి కుటుంబ స్నేహితులు చెత్తలవుతుంది. నువ్వు వెళ్ళి మన చెక్కుని తీసుకురారా. గంజాయండి సొమ్ము తీసుకొచ్చావా? పనితనాన్ని తీసుకొని మోసం చేయాలని చూసాను. ఆ ఒక్కంది నా కొడుకి ఇంత సాహసం చేయాలనిపించిందా? మరి నువ్వేం చేయకుండా వదిలేసావా వాడిని? గుడ్, వెరీ గుడ్. ఇలాంటి నత్తనాయనకు అదే స్థాయిన శిక్షణ. స్థావరం పైన పోలీసులు దాడి చేయాలనుకున్నారు. నోట్లు చూస్తే పిచ్చి కుక్కల దగ్గర ఈ పోలీసు మనం భయపడిస్తారా? మనం పెట్టుకుంటే వాళ్ళు చచ్చారన్నదక్కే. ఈ నగరంలో శివాలయ రౌడీ ఉన్నాడు బాస్. వాడు మనలాంటి వాడిని పోలీసులు పట్టించడానికే ఎప్పుడు పనిగా పెట్టుకుంటాడు బాస్. ఎవరో శివ? వాడికి బ్రతకాలని ఆశ లేదా? మనతో పెట్టుకుంటే వాడు చచ్చాడన్న లెక్కే. వాడి కోసం తక్కువ అంచనా బాస్. వాడు గుండెలు తీసిన బంటు బాస్. పరాయి వాడి పరాక్రమాన్ని గురించి నా ముందు మాట్లాడితే నిన్ను కూడా నరికి పరస్తాను. లేదు బాస్, వాడు కాదు బాస్. మన చక్కతో మనం ఉండాలి బాస్.
అలాంటి బచ్చా నా కొడుకులకి భయపడితే ఈ భయంకర్ ఈ భయంకర్ పొలమ మీద పోయింటాడు. ఎలా అవుతారా? ముందు వెళ్ళి ఒక అడ్రస్ అంటే కనుకో, తెల్లవారింటికి లేపేద్దాం నా కొడుకుని. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడే ఉంటాడు బాస్. వాడిని ఆ ప్రజలు రౌడీస్తే వాళ్ళు పిలుచుకుంటారు బాస్. వాడు ఎంతటి మునగాడైనా ఈ బందిపోటు భయంకర దెబ్బకి రుచి చూస్తే తెల్లవారింటికి కూడా సమాధానం అని ముందు వెళ్ళి కూడా అడ్రస్ అంటే కనుక్కోండి. వాడికి పాడి కట్టే ఏర్పాటు నేను చేస్తాను. రాబోయే రంగులు రామ చిలక చూస్తుంటే ఇళ్ళకు చువ్వన సొమ్ముగా ఉన్నాయి. అమ్మని చూస్తుంటే మత్తకించి మా కంప్యూటర్ పొగడు. చూసి